పోలీసులు ఇవాళ కొంతమంది చిరుతపులులు చంపిన హంటర్లని తర్వాత వాడిన తుపాకులను వాటిని పట్టుకోవడం జరిగింది. వాటి గురించి డీటెయిల్డ్గా మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నిజామాబాద్కి ఇన్ఛార్జ్గా ఉన్న సుశాంత్ గారు చెప్తారు. ఇది ఎంతో చాకచక్యంగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని పట్టుకోవడం మనకి ఏం జరిగింది, వాటి గురించి ఒకసారి బ్రీఫ్గా విందామండి. సుశాంత్. థ్యాంక్ యూ సార్. అక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 2 లెపర్డ్ కేసు దొరికింది. సో ఒకటి కేసు ఇది ఆర్మూర్ డివిజన్లో కమర్పల్లి రేంజ్లో భీమ్గల్ మండల్లో కారేపల్లి సౌత్ బీట్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్తో పాటు యాక్ట్ చేసిన తర్వాత ఎం సంజీవ్ ఒక హార్డర్ ఉన్నారు. అది హార్డర్ అక్కడ గోట్ చనిపోయిన తర్వాత అది ఒక ఎస్ రాములతో పాటు ఒక ఆర్ఎంపీ డాక్టర్తో పాటు అక్కడ పెస్టిసైడ్ పెట్టారు గోడ్లో. అది పెస్టిసైడ్ పెట్టిన తర్వాత అది చిత్తపులి వచ్చింది. చిత్తపులి తింటిన తర్వాత అది చిత్తపులి చనిపోయిన తర్వాత కార్కాస్ అక్కడ ఒక డగ్ చేసి అక్కడ పెట్టారు. దే హ్యావ్ పుట్ కార్కాస్ ఇన్ ది ఫారెస్ట్ ఓన్లీ. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన రేంజ్ ఆఫీసర్ అక్కడ వెళ్ళారు. కార్కాస్ దే హ్యావ్ టేకన్ ఇట్ అవుట్. ఆఫ్టర్ టేకింగ్ కార్కాస్ వీ హ్యావ్ డన్ ది పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత ఇది చిత్తపులి ఉంది, అది వీ గాట్ టు నో చిత్తపులి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ బుక్ ది కేస్ అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇండియన్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967. In the Wildlife Protection Act, Section 9 is hunting, and Section 51 and Section 57, under which we have booked the case. Second case is regarding Nizamabad division. In Nizamabad division, Amsanpalli beat lo they have put the snares to protect their farms. In that leopard, they have got one leopard. That leopard they have put in the bell, and their nails they have sold it outside. In that case 4 members are involved. Out of that 4, 3 are remanded today and 1 person is absconding. He is from Kamareddy. In the first case there are 6 members involved and 2 will be remanded after this press conference. Thank you. 2 కేసుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. భీమ్గల్ కేసు తర్వాత మన దర్పల్లి ఏరియాలో జరిగిన కేసుల గురించి. ఒక కేసులో ఒక ఇష్యూలో వాళ్ళ యొక్క పొలాల్లో అడవి పందులు పట్టుకోవడానికి ఉచ్చులు బిగించడం జరిగింది. దాంట్లో చిరుతపులి చిక్కితే దాన్ని చంపడం, దాని తర్వాత దాని గోర్లు దాని తోలు తీసి దాన్ని అమ్మడం చేశారు. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టడం, రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే ఆ చిరుతపులి తోలుని పక్కన పాడుబడిన బావిలో పడేస్తే తీయడం కూడా చేసి దాని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకో కేసులో భీమ్గల్లో చిరుతపులిని చంపడానికి వాళ్ళు ప్రణాళిక ప్రకారం మేకకి విషం ఇవ్వడం, దాన్ని తిని చిరుతపులి చనిపోవడం. అయితే ఆ చిరుతపులిని వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా పాతి పెట్టడం, తర్వాత దాని తోలుని అమ్మడానికి కూడా ట్రై చేశారు. వీటన్నిటినీ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే అదే ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జరుగుతుంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండడం, అక్కడ వెరిఫై చేస్తే ఒక 9 నాటు తుపాకులు మరియు ఈ తుపాకులు రిపేర్ చేయడానికి లోకల్గా ఉన్న మెకానిక్ రాజు అనే అతను, వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారని తెలిసింది. వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ అంటే ఇటువంటి వెపన్స్ ఉండాలి అంటే లైసెన్స్ ఉండాలి, వాళ్ళ పరిమితులు తర్వాత పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ లేకుండా వెపన్స్ పెట్టుకుని వీటితో వన్య ప్రాణుల్ని వేటాడడం, హతమార్చడం, వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని మీద పట్టుకొని యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మన నిజామాబాద్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి వేటగాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ వన్యప్రాణులు ఉంటేనే మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. మన అడవులు
ఉండాలి. అడవి అంటే చెట్లు ఒకటే కాదు, ఈ వన్యప్రాణులు అన్నీ కలిస్తేనే మనకి ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇటువంటి వన్యప్రాణులను వేటాడుతున్నట్టు కానివ్వండి, లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఎటువంటి వస్తువులైనా అమ్మడం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. దాని ద్వారా మన నిజామాబాద్ని మనం సుభిక్షంగా ఉంచగలుగుతాం. ఇవన్నీ చిరుతపులి అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మొదటి షెడ్యూల్ చెందిన జంతువు. అక్కడ దాన్ని పట్టుకోవడానికి కానీ, దాన్ని హతమార్చడం కానీ, దాని యొక్క అవయవాలతో వ్యాపారం చేయడం కానీ కఠినమైన నేరం. ఎవరైనా అటువంటి నేరాలు పాల్పడుతున్నట్టు తెలిస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లానే మీడియా మిత్రులు కూడా దీని అందరినీ ప్రజల్లోకి ఈ వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. ఈ మొత్తం ఆపరేషన్లో ముందుండి లీడ్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత సంక్లిష్టమైన ఇంత వెపన్లు పట్టుకోవడం ఇవన్నీ చేసి ఆపరేషన్ని లీడ్ చేసిన సిసిఎస్ ఏసీపీ శ్రీశైలం గారు, అట్లానే ఏసీపీ ఆర్మూర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, తర్వాత వారి టీం ఇన్స్పెక్టర్లు సురేష్, సాయినాథ్, తర్వాత సత్యనారాయణ, తర్వాత ఎస్ఐలు, తిరుపతి, మిగతా కానిస్టేబుల్ అందరికీ, పోలీస్ స్టేషన్ స్టాఫ్కి, సిసిఎస్ స్టాఫ్ అందరికీ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ఇట్లాంటి ఇంకా మంచి పనులు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే ఇందాక మాట్లాడాం కదా, ఇందాక చెప్పినట్టు ఈ వన్యప్రాణులు అమ్మడం, వన్యప్రాణుల యొక్క గోర్లు, తోళ్ళు అమ్మడం ఇటువంటి పక్కా ప్రణాళికతో చేస్తున్నారు. దానివల్ల మన వనజాతి మన వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో చాలా నష్టపోతున్నాం. దాని గురించి డీటెయిల్డ్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒకవేళ ఫైనాన్షియల్ లింకేజెస్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు కొంటున్నారు, మిగతా వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవుతున్నారు అనే దాంట్లో కూడా మేము డీప్గా వెళ్తున్నాం. ఎవరెవరైతే దీన్ని కొనడానికి ప్రయత్నించి ఆల్రెడీ కొన్ని గోర్లు కొన్నారని డిస్కషన్లో వచ్చింది, వాళ్ళని కూడా పట్టుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. వేరు అండి, వేరు ఒకటి భీమ్గల్ వైరు, ఇది వేరు. భీమ్గల్ కేసులో 6 మెంబర్స్లో 4 are absconding, 2 are arrested. In the Nizamabad divisionలో ఇందర్వైలి రేంజ్లో అదే జరిగింది. అక్కడ 4 members. In that 3 are remanded already. ఒకటి absconding. ఇంత మన రికార్డులో లేదండి, బట్ ఇన్వెస్టిగేషన్లో మనం వెరిఫై చేస్తాం. ఇప్పుడు ఏం అప్డేట్ లేదు, ఒకసారి వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. వన్స్ వీ గెట్ ది అప్డేట్ విల్ గివ్. No. The 17th of April we got the last pug mark in this district. So maybe it has gone to the Kawal Tiger Reserve. So once we get any proof of Kawal, అక్కడ CCTV అదే అక్కడ కెమెరా ఉంటుంది, కెమెరా ట్రాప్స్, సిటీ కెమెరా. సో అది కెమెరా ట్రాప్స్లో అది ఏం దొరుకుతుంది అంటే విల్ అప్డేట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ మిస్సింగ్. ఇట్ మే హ్యావ్ గాన్ టు ది Kawal Tiger. ఇదే చెప్పాను కదండి, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, ఏమైనా కేసులు ఉంటే చెప్పు.